వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో ఎడ్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించి ప్రతిరోజు కూడా మనం సిలబస్ అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి మీరు చదువుకుని సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ రాస్తారు. ఎంతమంది అయినా రాని మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు డైలీ టెస్ట్లో రిపీట్ కానటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ప్రొవైడ్ చేస్తాం. 150 మార్కులకు డిఎస్సి ఓరియంట్లో పూర్తిగా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ న్యూ మెంటర్షిప్ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు చదువుతారనుకోండి ఇప్పుడు ఒక పీడిఎఫ్ మీకు అర్థం కాలేదనుకోండి, సింపుల్గా మనకు ఎడ్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్లో భాగంగా మీకు వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేశాం. సింపుల్గా వీడియోస్ చూస్తారు, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాడు, మళ్ళీ పీడిఎఫ్ వచ్చి చదివేస్తారు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే చాలా సింపుల్గా ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ పీడిఎఫ్ అనేది ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసాం. సింపుల్గా ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి చదువుకొని నీట్గా మీరు ఈజీగా ప్రిపేర్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈరోజు ఎగ్జామ్లో మీరు చదవాల్సిన అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే అభ్యసన బదలాయింపు. ప్రతి సెషన్లో కూడా ఈ యొక్క అభ్యసన బదలాయింపు పైన ఖచ్చితంగా ప్రశ్న అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నిర్వచనాలు కావచ్చు, అభ్యసన బదలాయింపు రకాలు కొన్ని ఉంటాయి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని. అది మాత్రమే కాకుండా ఈ టాపిక్ నుంచి వచ్చిన గత ప్రశ్నలు కూడా ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో పాటు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఇక్కడ మీరు బాగా గమనించాలి. మనం చూసినట్టయితే ఈ యొక్క అన్ని రకాలైన అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా కవర్ చేస్తూ ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా ఈ విధంగా మనం పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అభ్యసన రకాలతో పాటు అభ్యసన సిద్ధాంతాలను కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మొత్తంగా కూడా ఇందులో రకాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా సమరూప మూలకాల సిద్ధాంతం కావచ్చు, సాధారణీకరణ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు అభ్యసన అనుప్రయత్న ఉపగమాలు అంటే సిద్ధాంతాలు కూడా అందులో భాగంగా ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఏముంటాయి, గెస్టాల్ సిద్ధాంతాలు ఏముంటాయి, పరిశీలనవాద సిద్ధాంతాలు ఏముంటాయి, నిర్మాణాత్మక వాదనలు ఏముంటాయని చెప్పి మొత్తంగా కూడా మనం ఒక టేబుల్ రూపంలో డివైడ్ చేసి దాని గురించి మళ్ళీ కూలంకషంగా ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం సంబంధించి ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని నుంచి వచ్చిన ఆ యొక్క ప్రీవియస్ ప్రశ్నలు కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు డైలీ టెస్ట్ సంబంధించి ఇంత మాత్రం మీరు చదువుకొని సాటిస్ఫైగా మీరు ఎగ్జామ్ రాయవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాని అంశాలు ఉంటే వీడియో క్లాసెస్ చూసి ఆ కాన్సెప్ట్ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు.